ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గట్లేదు, మరింత పైకి ఎగబాకుతున్నాయి. దీని ప్రభావం చమురు కంపెనీల లాభాలపై పడుతోంది. గల్ఫ్ రీజియన్లో యుద్ధం మొదలైనప్పటి నుండి భారతీయ రిఫైనరీలకు మడి చమురు కొనుగోలు వ్యయం 95% పెరిగింది. ఇదివరకు బ్యారెల్ ధర $120 చేరుకోవడంతో ఇండియన్ ఆయిల్, HPCL, BPCL లాభాలు భారీగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా లాభాలు ఆర్జించిన ఈ కంపెనీలు ఇప్పుడు తమ మార్జిన్లను కోల్పోతున్నాయి. ఈ పరిణామాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్, రిటైల్ విక్రయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరలు పెంచాయి. లీటర్ ఒక్కింటికి $2 వరకు పెరిగింది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్పై చూపిన ప్రభావమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. సవరించిన ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. ఇంధన డీలర్లు తెలిపిన వివరాల ప్రకారం హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, XP95 వంటి బ్రాండెడ్ ప్రీమియం పెట్రోల్ ధర లీటర్కు 2.09 మేర పెరిగింది. ఇప్పటి వరకు లీటర్కు 111.68 ఉన్న ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పుడు దాదాపు 113.77 చేరింది. సాధారణ పెట్రోల్ ధర, డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేకపోవడం వాహనదారులకు కొంత ఊరట. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పెంపుదలపై ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ మార్కెట్ ధరల ప్రకారం స్పీడ్ పెట్రోల్ ధర 2.09 పెరిగి లీటర్కు 112.92 చేరింది. సాధారణ పెట్రోల్ ధర 103.81, డీజిల్ ధర 90.35 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. గల్ఫ్ రీజియన్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ఇంధన సరఫరా డైనమిక్స్, అంతర్జాతీయ ముడి చమురు పోకడలను ప్రభావితం చేయడమే ఈ ధరల పెంపుకు ప్రధాన కారణం.